గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలత వింజం. సో నేను ఈ సండే రోజు మా ఆఫీస్ వర్క్ మీద లీలా ప్యాలెస్ వెళ్ళాను అనమాట. సో ఆ లీలా ప్యాలెస్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేశాను చూద్దామా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి బిట్వీన్ 8:30 to 10 మధ్యలో అని చెప్పారనమాట. సో మార్నింగ్ వెళ్ళేసి ఫస్ట్ ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ చేసేసుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ టీ, కాఫీ అండ్ కుకీస్ పెట్టారు. దాంతోపాటు ఉప్మా, సాంబార్, చట్నీ అండ్ పునుగులు కూడా పెట్టారనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ సర్వ్ చేయడానికి అందరూ ఉన్నారు. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత సెషన్ అన్నది స్టార్ట్ అయింది. సో దియా లైటింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో మార్నింగ్ 10 o'clock అలా మీటింగ్ స్టార్ట్ అయింది. 10 to 2 మీటింగ్ ఉండే అనమాట. అసలు ఈ మీటింగ్ దేనికి అంటే మేమందరం బెంగళూరులో ఉన్న క్యూమ్యాథ్ టీచర్స్ అనమాట. మేము మ్యాథ్స్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, సైన్స్, కోడింగ్ అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ నేనే వచ్చి కోడింగ్ అండ్ మ్యాథ్ టీచ్ చేస్తాను క్యూమ్యాథ్లో. సో దాని గురించి కొత్తగా ఏం లాంచ్ చేశారు, కొత్త ప్రోడక్ట్స్ ఏమున్నాయి అండ్ కొత్త చేంజెస్ ఏమున్నాయి అని చెప్పేసి మీటింగ్ అనమాట. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. సో లంచ్ ఇక్కడే అయిన ఉండే. సో చాలా ఉండే, తందూరి రోటీ, పాపడ్, సలాడ్స్, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, పెరుగన్నం అండ్ పాప్డీ చాట్, ఇలా చాలా ఐటమ్స్ ఉండే. అండ్ డెజర్ట్ సెక్షన్లో మాల్పూరి విత్ రబ్డీ, ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ మూస్ పెట్టినుండే అనమాట. సో అక్కడ ఒక సైడ్ లంచ్ చేస్తుంటే ఇంకో సైడ్ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. అసలు ఆ సీనారియో ఎంత బాగుంది కదా. విజువల్ అయితే చాలా బాగా అనిపించింది. సో వీళ్ళందరూ వచ్చిన టీచర్స్ అనమాట. ఆల్మోస్ట్ 400 టీచర్స్ దాకా ఉన్నారు క్యూమ్యాథ్లో ఇన్ బెంగళూరు. ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆల్మోస్ట్ 4,000 టీచర్స్ ఉన్నారనమాట. అండ్ ఆ కమ్యూనిటీ హాల్ కానీ ఆ ప్యాలెస్ కానీ చాలా అంటే చాలా బాగుండే. అండ్ అలా లంచ్ అయిపోయిందనమాట. 2 to 3 లంచ్ బ్రేక్ ఉండే. తర్వాత 3 తర్వాత అందరము ఫొటోస్ దిగి కొన్ని మెమరీస్ అలా తీసుకొని తర్వాత ఎండ్లో రిఫ్రెష్మెంట్స్ మళ్ళీ ఉండే అనమాట. సో మళ్ళీ టీ, కాఫీ అండ్ కుకీస్ అన్నవి పెట్టారు రిఫ్రెష్మెంట్స్ కోసం. ఆల్మోస్ట్ అలా 4:30 వరకు 4:35 వరకు సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా ఈవినింగ్కి టైం ఉంది కదా బయలుదేరడానికి అని చెప్పి బయట అంతా ఎలా ఉంది అండ్ ప్యాలెస్ మొత్తం ఎలా ఉంది అని చెప్పేసి ఒక రౌండ్ వేసాం మొత్తం అంతా. సో మీరు కూడా చూసేయండి. ఎవరైనా మీ తాతయ్యనా?
చిన్న వాటర్ ఫాల్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళడానికి అటు ఇటు చూస్తున్నాను అనమాట, ఎక్కడన్నా ప్లేస్ ఉందా వెళ్ళడానికి అని చెప్పేసి. సో తర్వాత ఒక రూట్ అయితే కనిపించింది. సో ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ మనం ఉండడానికి రూమ్స్ అనమాట, అంటే అక్కడ స్టే చేయడానికి లీలా ప్యాలెస్లో. అండ్ 1 నైట్కి ఎంత ఛార్జ్ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ నేనైతే షాక్ అయిపోయాను ప్రైజ్ విన్న తర్వాత, పర్ 1 నైట్ అది. సో అలా ఉన్నాయి అక్కడ దాంట్లో ప్రైజెస్. అండ్ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుండే అనమాట. సో ఈ రూట్ ఏమో చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా, ఆ వాటర్ ఫాల్ వెళ్ళడానికి, సో అక్కడికి వెళ్తూ ఉన్నాను. అండ్ మేము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, అంటే మొత్తం అంతా చూసేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మేము పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ కిందకి వెళ్ళాలన్నమాట. 3 ఫ్లోర్స్ పార్కింగ్ ఉంది అక్కడ. అండ్ అది ఓన్లీ మేమున్న పార్ట్ వరకే. అండ్ మేమున్న పార్ట్ కాకుండా లీలా ప్యాలెస్ చాలా పెద్దగా ఉంటుంది. సో మేమున్న డివిజన్లో 3 ఫ్లోర్స్, అండ్ వేరే డివిజన్స్లో కూడా ఇంకా పార్కింగ్ చాలా ఉందన్నమాట. సో అంత పెద్ద ప్లేస్ అది, అండ్ అంత పెద్ద ప్యాలెస్, అండ్ అన్ని ఫ్లోర్స్ ఆఫ్ పార్కింగ్ ఉండే. సో అలా బయటికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇది అక్కడ ఎండ్ పాయింట్ అనమాట. ఆ ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్తున్నా కూడా ప్యాలెస్ వస్తూనే ఉంది. సో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ ఏరియాలో ఉంది ఆ ప్యాలెస్ మొత్తం. ఎంతసేపు వెళ్ళినా వస్తూనే ఉండే. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూట్స్ ఉన్నాయి అక్కడ, అండ్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక దగ్గర. అలా చాలా అంటే చాలా పెద్ద ప్యాలెస్ అనమాట. అండ్ అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే మనకి అంత టైం పట్టింది ఆ ప్లేస్లో. అండ్ బెంగళూరులో ఏంటి అంటే చాలా చెట్లు. ఏ రోడ్డు సైడ్కి వెళ్ళినా కూడా 2 సైడ్స్ చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. అది అందుకే బెంగళూరులో చాలా వర్షాలు పడతాయి అండ్ చాలా చల్లగా కూడా ఉంటుంది. సో అలా ఇంటికైతే వచ్చేసాం. And that was all about my Sunday. Please do like, share and subscribe to my channel. Bye bye.